శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము. ఉత్తర మేఘము 32వ శ్లోకము. వృద్ధాపాంగ ప్రసరమలకైరంజన స్నేహశూన్యం ప్రత్యాదేశాదపి చ మధునో విస్తృతభ్రూవిలాసం త్వయ్యాసన్నే నయనముపరి స్పందిశంకే మృగాక్ష్యాః మీనక్షోభాచ్చలకువలయ శ్రీతులామేష్యతీతి. తాత్పర్యము: ముంగురులు అడ్డిన క్రీగంటి చూపుతో కాటుకను మద్యమును విసర్జించుట వలన కనుబొముల వయ్యారము లేక నీ సామీప్యముతో అనగా ఎడమ కన్ను అదరగా హరిణాక్షి అక్షి చేప కదలికచే కదలిన పద్మకాంతితో సామ్యాన్ని పొందుతుంది అని ఊహిస్తున్నాను. వ్యాఖ్య: యక్షుడు సన్నిధిలో అతడు ఆమె మద్యపానం చేసేవారు. అతను దగ్గర లేకపోవడం వలన ఆమె మద్యాన్ని విడచింది. ప్రత్యాదేశము అంటే నిరాకరించడము. ప్రత్యాదేశో నిరాకృతి అని అమరం. మేఘుడు సమీపిస్తుంటే యక్షుని వార్త తెలియబోతోంది అనే శుభసూచకంగా ఆమెకు వామాక్షి స్పందనం కలుగుతుంది, అనగా ఎడమ కన్ను అదురుతుంది. అది అక్షి పైభాగంలోనే అని చెప్పడంలో కాళిదాసు చిన్న విషయంలో సైతము ఎంత శ్రద్ధ తీసుకొన్నది విదితమవుతోంది. ఏమంటే ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. ఉపరిస్పంది అంటే పైభాగంలో అదిరింది అని. అలా అదిరిన అవయవము ఏమిటి అంటే మృగాక్ష్యాః నయనం, స్త్రీ కన్ను. అంటే కంటి పైభాగంలో ఈ స్పందనం సంభవించింది. స్పందస్మూర్ధి ఛత్రలాభం లలాటే పట్టమంశుకం ఇష్టప్రాప్తిం దృశోరూర్ధ్వమపాంగే హానిమాదిశేత్ అని నిమిత్త నిదానం చెబుతోంది. కంటి పైభాగము అదిరితే మనోవాంఛా ఫలసిద్ధి జరిగితే, అదే కంటి కొసన అదిరితే హాని కలుగుతుంది అని దీని వలన తెలుస్తోంది. వామనేత్రము అని ప్రత్యేకించి చెప్పకపోయినా మేఘుడు తీసుకొని వెళ్లే సందేశము ఆమెకు సంతోషము కలుగజేసే శుభ ఫలితాన్ని ఇవ్వబోతోంది కనుక వామాక్షి స్ఫురణమేనని సహృదయుడు ఊహించుకోగలడు. అలా సందర్భానుసారంగా ఊహించగలగడమే సహృదయత. అందుకే మల్లినాథ సూరి తన వ్యాఖ్యానంలో వామమితిశేషః అని వ్రాశారు. అంతేగాక వామభాగస్థు నారీణాం పుంసాం శ్రేష్ఠస్తు దక్షిణః దానే దేవాది పూజయాం స్పందేలంకరణేపిచ అన్న ఆభాణకాన్ని కూడా ఉటంకించారు. సరస్సులోని పద్మము నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు నీటిలో పద్మం క్రింద భాగంలో చేప కదలికకు పద్మం కూడా కదలి సూర్యకిరణ ప్రసారము తళుక్కుమంటుంది. వామభాగస్ఫురణతో తనకు శుభం చేకూరబోతోంది అనే ఆశ ఆమె కంటిలో వెలుగును కలిగిస్తోంది. నిత్య జీవితంలో సుందర స్పృహలు వ్యక్తుల ముఖంలో ప్రతిఫలిస్తాయి. అంత గాఢంగా ఆలోచిస్తేనే కవితా సౌందర్యము అవగతమయ్యేది. అందుకే సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అన్నారు. సాహిత్యము ఆలోచించిన కొద్దీ అమృతాన్ని వర్షిస్తుంది. అలంకారము ఉపమ. మేఘదూతము ఉత్తర మేఘము 32వ శ్లోకము. స్వస్తి.